అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్తో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇదే సమయంలో ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనం కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న నేపథ్యంలో వారి అభ్యర్థన మేరకు దాడులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వం అంతర్గత విభేదాలతో సతమతమవుతోందని ట్రంప్ ఈ సందర్భంగా విమర్శించారు. వాస్తవానికి శాంతి చర్చల కోసం వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ పాకిస్తాన్ వెళ్లాల్సి ఉంది. అయితే అమెరికా ప్రతిపాదనలపై టెహ్రాన్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. ఇరాన్ ప్రతినిధులు ఒక స్పష్టమైన ప్రతిపాదనతో వచ్చే వరకు ఈ విరామం కొనసాగుతుందని ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ సలహాదారు మహదీ మహ్మదీ తీవ్రంగా స్పందించారు. ఈ కాల్పుల విరమణ పొడిగింపునకు ఎలాంటి అర్థం లేదని కొట్టిపారేశారు. ఒకవైపు కాల్పుల విరమణ ప్రకటించినా ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధిస్తున్న ఆర్థిక నౌకా దిగ్బంధనం మాత్రం కొనసాగుతోంది. దీనిని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ యుద్ధ చర్యగా అభివర్ణించారు. తమ నౌకలకు స్వేచ్ఛా ప్రవేశం కల్పించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అటు వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇరాన్ దాడుల భయంతో షిప్పింగ్ రంగం అస్తవ్యస్తమైంది. ఇప్పటి వరకు సుమారు 28 నౌకలను అమెరికా నౌకాదళం వెనక్కి పంపినట్లు సమాచారం. మొత్తానికి అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం జరుగుతున్న ఈ పోరాటం ఎటు దారితీస్తుందో అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనగా మారింది.